నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంత్ రావిదాస్ 649వ జయంతి వారోత్సవాలు. మిర్చి రైతుల ప్రాంతీయ సెమినార్. పట్నంలోని ఆర్టీసీ సెంటర్ నందు సంత్ రావిదాస్ 649వ జయంతి వారోత్సవాలు పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆర్టీసీ డిపో వద్ద గల చర్మకారులు, చేతి వృత్తిదారులైనటువంటి సంపెంగుల యేసు, దాసరి కోటయ్య, మల్లారపు సుబ్బయ్యను ఈ సందర్భంగా దుశాల్వాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ఎనుగుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పూజ్య సంత రవిదాస్ తన భక్తి గీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. తన భక్తి గీతాల ద్వారా పండితులు, మహారాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సుమారు 120 సంవత్సరాలు వారు జీవించారు. మానవత్వమే పరమ ధర్మం అని వారు బోధించారు. సంత్ చెప్పే ప్రతి మాట అనుభవం, అధ్యయనం, అవగాహన మానవతావాదం నుంచి పుట్టుకొచ్చినవని ఆయన కొనియాడారు. ఈరోజు 15వ శతాబ్దంలో ఈయన పుట్టారు. కాశీ దగ్గర అత్యంత బడుగు బలహీన వర్గాలైన ఆ రోజు ఇవాళే ఇక్కడ ఇంకా కొంత అంటరానితనం పోలేదు సమాజంలో. అలాగే 500 సంవత్సరాల క్రితం వారు జన్మించారు. 649వ పుట్టినరోజు ఆయనది, జయంతిది. ఈరోజు భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ బడుగు బలహీన వర్గాలకి అంటే అంత్యోదయ పథకం చివరి బంతులో ఉన్న వారికి కూడా అన్ని అందించాలనే సదుద్దేశంతో పేద బడుగు బలహీన వర్గాల వారికి, నిమ్న జాతుల వారికి అందరినీ గౌరవించుకొని వారికి అన్ని పథకాలు అందాలని, అలాగే మర్చిపోయిన ఎంతో మంది ఇలాంటి గురు రవిదాస్ సంత్ మహారాజు లాంటి వారిని తీసుకొచ్చి సమాజంలో వారి చైతన్యం, వీరిని తీసుకుంటే వీరు అనేక కవితలు రాసి చైతన్యం చేశారు. అనేక రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో వారిని అనుసరిస్తూ ఒక కులమే ప్రత్యేకంగా పరిడవిల్లింది. వారి యొక్క బోధనలు, కవితలు చాలా ప్రభావితం చేశారు ఉత్తర భారతదేశంలో. అలాగే పంజాబ్, వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు వారు. ఈరోజు భారతదేశం అంతా కూడా వారిని కార్యక్రమం చేయమని మన భారతీయ జనతా పార్టీ, అలాగే నరేంద్ర మోడీ గారు ఆదేశాలతోటి ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షులు వారికి ఒక 5 రోజుల కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఆయన ఒక చర్మకారులు, చెప్పులు కుట్టేవారి కుటుంబం నుంచి వచ్చి అంటరానితనం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఊరికి చివరగా ఉండి వాళ్ళని ఎంతో అగౌరవపరిచిన సందర్భాలు 100 సంవత్సరాలు మనం చూసాము. వారి అందరినీ ఆ రోజుల్లోని చైతన్యం చేశారు. వారి తర్వాతనే వారిని ఆదర్శంగా తీసుకున్న పూలే గారు లాంటి, లాల్ లజపతి రాజు గారు లాంటి ఎంతో మహానుభావులు, అంబేద్కర్ లాంటి మహానుభావులు వారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులే వీరు. ఎందుకంటే వారిని గుర్తు చేసుకోవడం, ఈరోజు రాష్ట్ర ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గారైన నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో వీళ్ళందరికీ సన్మానం జరగడం జరిగింది. ఇక్కడున్న బీజేపీ నాయకులు భాస్కర్ రావు గారు కానీ, ఇక్కడ మన ఎస్సీ మోర్చా భాస్కర్ రావు గారు కానీ, మన ఆర్టీసీ రమేష్ గారు కానీ, ఎంఎస్ రావు గారు కానీ, అలాగే మన ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలగంగాధర్ తిలక్ గారు కానీ, ఇక్కడున్న ఎస్సీ మోర్చా కోటయ్య గారు కానీ, మహిళలు కానీ, ఇక్కడున్న పాల్గొన్న వాళ్ళందరూ వీరిని సన్మానించడం మాకు ఒక ప్రత్యేకంగా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ, వినుకొండ ఇన్ఛార్జిగా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరం వినుకొండలో వీరిని గౌరవించుకొని ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ నగర్ నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఆవరణలో మిర్చి రైతుల ప్రాంతీయ సెమినార్ నిర్వహించారు. భారత ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారులు సంఘాలను బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తుందని సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులు కొత్తూరి వెంకట సుబ్బారావు అన్నారు. కార్యక్రమాన్ని సెర్చ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల బోర్డు వారు మిర్చి రైతుల ప్రాంతీయ సెమినార్ ను వినుకొండలో నిర్వహించడం జరిగిందని, రైతుల కోసం భారత ప్రభుత్వం వివిధ దేశాలలో వాణిజ్య ఒప్పందాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుందని, నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించడం ద్వారా మెరుగైన ధర లభిస్తుందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డును కోటా తినిల్ బాబుకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్ కు అవార్డును అందజేయడం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ సిబ్బంది ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న కోటా తినిల్ బాబును హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దయానిధి
డెంటల్ డాక్టర్ సుధాకర్, ఇతర డాక్టర్లు, ఎన్టీఆర్ వైద్య సేవా సిబ్బంది దుశాల్వాల్తో సన్మానించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దయానిధి మాట్లాడుతూ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం, అదేవిధంగా జిల్లా స్థాయిలో టెక్నీషియన్ అవార్డు రావడం సంతోష విషయమని, ప్రతి ఒక్కరూ రోగులకు మంచి సేవలు అందించి రానున్న రోజుల్లో ఎక్కువగా అవార్డులు సంపాదించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కొనియాడారు. 12న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు 12వ తారీఖు సమ్మె చేయడం జరుగుతుందని వినుకొండ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ అయినటువంటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ మేరకు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం విడనాడాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇంతటితో వేళాను సమాప్తం. తిరిగి రేపటి వేళానులో కలుసుకుందాం. నమస్కారం.